అందరికీ నమస్కారం। ఈ మధ్యకాలంలో అటు వైసీపీలోనూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారిలోనూ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల్లోనూ ఒక రకమైన అభద్రతా భావం ఉంది, ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది। ఎందుకంటే పార్టీ నుంచి కొంత ముఖ్య నాయకులు అంటే సెకండ్ గ్రేడ్కి సంబంధించిన నాయకులు కూడా పార్టీని వీడి వేరే పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది। దానికి ఉదాహరణ నిన్న పార్టీకి రాజీనామా చేసినటువంటి సిద్ధ రాఘవరావు ఈ రోజు కూడా మన గుంటూరుకి సంబంధించి మాజీ మినిస్టర్ గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి। ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక వాళ్ళు కూడా ఇంకేం చేయలేని పరిస్థితి కదా। ఎందుకంటే 2019లో టీడీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా పార్టీని విడి వెళ్ళడం జరిగింది। అలాంటిది ఇప్పుడు 15 సంవత్సరాలు అనుకుంటా రాజకీయ జీవితం ఒకసారి సీఎంగా చేసి నీ దగ్గర ఉంటారని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? అనుకోలేం కదా। ఈయన దగ్గర ఉంటారని మనం అనుకోలేం। ఎందుకంటే పార్టీ మీద అభిమానంతో ఉండొచ్చు కానీ సిచ్యువేషన్ అట్లా లేదు అక్కడ। ఎందుకంటే కొంతమంది నాయకులు ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉండే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం। అలాంటి నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి। ఇక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్లు, ఎందుకంటే ఇటు పార్టీని కాపాడుకోవాలి, పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, ఇటు కార్యకర్తలను కాపాడుకోవాలి। అన్నిటికంటే పాయింట్ ఏంటంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరు లోకల్లో లేరు, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలి। ఇంత పెద్ద టాస్క్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముందు। అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసము ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీకి కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు। అసలు సీఎం గారి మాట పక్కన పెట్టండి, ఇప్పుడు 2019లో సీఎం గారి మాట పక్కన పెడితే సీఎం గారి ప్రధాన కార్యదర్శి ధనంజయ రావు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు। అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేసి అపఖ్యాతిని మూటగట్టుకున్నారు। అంతేకాకుండా ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం అన్యాయాలు చేయడం, ఇష్టానుసారం దోపిడీలు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట బూతులు మాట్లాడడం, అసెంబ్లీని సొంత ఇడ్లీలా మాట్లాడడం, అసలు ఒక రకమైన నెగిటివ్లకు తోసేశారు ప్రభుత్వాన్ని। తద్వారా ప్రభుత్వాన్ని ఆ ప్లేస్లోకి తోసేశారు। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధాన తప్పు ఏంటంటే దాన్ని అడ్డుకట్ట వేయిపోవడం, వాళ్ళు ఏం చేసినా నవ్వుతూ అట్లా చూసుకొని వెళ్ళడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధాన తప్పు। సో ఆ తప్పుకి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు అది। ఇంకో పాయింట్కి వస్తే ఇక వైసీపీ క్యాడర్ నుంచి సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలోకి వస్తుంటే బీజేపీ తీసుకుంటుందా అంటే ఇక్కడ ఒక మతలబ్ ఉంది। బీజేపీ ఏకపక్షంగా ఉంటే ఇది తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు అనేది ఇది సెకండ్ టాపిక్, కానీ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంలో ఉంది, అంటే ఇప్పుడు బీజేపీ కూటమిలో విలీనమై ఉంది। బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి కానీ ఇటు మిత్రపక్షంలో ఉన్న జనసేనకు కానీ ప్రధాన ప్రభావం చూపుతుంది। సో బీజేపీ తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోదు, అంటే ఇప్పుడు ఈ కూటమి అంత కక్ష సాధింపు చేస్తుంది అనేది కూడా పాయింట్ కాదు। ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారు, అన్యాయం చేస్తే ప్రూఫ్లు ఉంటే చట్టం ప్రకారమే ఈ టీడీపీ ప్రభుత్వం కూడా చట్ట ప్రకారమే వాళ్ళపై చర్యలు తీసుకుంటుంది, కానీ ఆ చట్ట ప్రకార చర్యలు కూడా ఎదుర్కొనేయడానికి వాళ్ళు రెడీగా లేరు। సో అందుకని చెప్పేసి వాళ్ళు బీజేపీ చూస్తున్నారని చెప్పేసి ఒక రకమైన వార్తలు అయితే వస్తున్నాయి। అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే నాకు ఈరోజు మార్నింగే వినిపించింది। ఏంటంటే 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత సృజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, టీజీ వెంకట్రావు గారు ఇలా కొంతమందిని బాబు గారు అటు బీజేపీకి ఇటు వైసీపీకి పంపించినట్లు కొన్ని వార్తలు వచ్చినాయి। అది పంపించవచ్చు, ఎందుకంటే అప్పుడు వైసీపీ వీళ్ళు పెట్టే టార్చర్ని అంటే వైసీపీని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర లేదేమో, వీళ్ళ దగ్గర శక్తి లేదేమో, వీళ్ళని అటు పంపించేద్దామని చెప్పేసి బీజేపీలకు పంపించిన తర్వాత జగన్ గారు వాళ్ళని టచ్ కూడా చేయలేదు। ఇట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళని ఇటు బీజేపీ వైపు పంపిస్తున్నారేమో అని కూడా వార్తలు అయితే వస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళని కాపాడుకోవాలి।
సో వీళ్ళని కాపాడుకోవాలి కాబట్టి వీళ్ళు కాపాడుకోవడానికి ఈయన వేరే పార్టీలోకి పంపిస్తున్నాడేమో అని చెప్పేసి ఒక రకమైన ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజాలు ఉన్నా లేకున్నా ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. కానీ వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, అరాచకాలకి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే విషయం అయితే ఇది వాస్తవం. ఇది ఇవాల్టి నా విశ్లేషణ. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. నమస్తే, జై హింద్.